आज ध्यान निमंते आम बाहर करवा प्रेरित पुस्तक तार 12 अध्याय ఈ రోజు మనం ధ్యానం చేద్దామండి. అపోస్తల కార్యము 12వ అధ్యాయము. प्रेरित तार 12 अध्याय से आमने समस्ते जानी अच्छु माने सेटर अनेक विषय लिखा जायछि. అపోస్తల కార్యంలో అనేక విషయాలు వ్రాయబడి ఉంది. అది ఆ విషయం గురించి ధ్యానం చేద్దాం. विशेष करी आज आमने 5 पद को ध्यान करवा. మనం ముఖ్యంగా ఆ అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ଅତଏବ ପିତର କାରାଗାରରେ ରୁଦ୍ଧ ହୋଇ ରହିଲେ, କିନ୍ତୁ ତାଙ୍କ ନିମନ୍ତେ ମଣ୍ଡଳୀ ଦ୍ୱାରା ଏକାଗ୍ର ଭାବରେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ପ୍ରାର୍ଥନା କରାଯାଉଥିଲା. आमेन. తెలుగు రే పడంతో. పేతురు చెరసాలలో ఉంచబడి ఉండెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. एठारे गोटे विषय आमे देखि पारुछु. पितरो को कारागार रे माने जेल रे रखे जायतिला. ఇక్కడ ఒక విషయం రాయబడి చూస్తున్నాము. పేతురికి చెరసాలలో ఉంచబడెను. सही समय रे मंडली प्रार्थना करुथिला. ఆ సమయం అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం. एठारे आमे दुई प्रकार विषय देखिबाको पारुछु. ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తున్నా. गोटे पट समस्या ఒకవైపు సమస్య, आ गोटे पट मंडली रो शक्ति. ఇంకొక వైపు సంఘం యొక్క శక్తి. समस्या सबु काल रे रही आसुछि. సమస్య ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది. पुरातन नियम रे मध्य थिला, పాత నిబంధనలో కూడా ఉంది. यीशु के समय रे थिला, యేసుక్రీస్తు సమయంలో కూడా ఉన్ను. प्रेरित मान के समय रे थिला, అపొస్తల కార్యం ఆ సమయంలో కూడా ఉన్ను. सबु समय रे रही थिला, అన్ని వేళల్లో ఉన్నప్పటికీ కూడా रही थिबो. ఉంటది కూడాను. किंतु కానీ समस्त समस्या ऊपर महान परमेश्वर सदा सर्वदा आम मानक सहित अछंती. ఈ సమస్యలు అన్నింటికన్నా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు. హల్లెలూయా. हालेलुया. आउ आमनकर कौनसी समस्या ठारू सदा प्रभुकर शक्ति अति अधिक अटे. మనకి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ అన్ని సమస్యల కన్నా దానికి శక్తి కలిగినటువంటి దేవునికి ఇంకా అధిక శక్తి ఉంది. परमेश्वर शक्ति को हमें मापी पारिबा नहीं. దేవుని యొక్క శక్తిని మనం కొలవలేము. आज आम गोटे विषय देखिबा. ఈ రోజు ఒక విషయం మనం చూసినట్లయితే गोटे असंभव विषय राजा पितरों को जेल रे रखी अछि. ఒక అంటే అసాధ్యమైనటువంటి విషయం, ఒక రాజు పేతురుని చెరసాలలో ఉంచినట్లు చూస్తున్నాం. ताको दुईटा सिकुड़ी रे बंधा जाइछि. అతనికి సంకెళ్లతో బంధించి ఉంచారు. चारि चारि जण चारिआडे जगिछंती. నలుగురేసి మంది 16 మంది చుట్టుప్రక్కల కాపలా ఉన్నారు. आउ सही राति रे तार दिन सकाळे जते बेली के पितर को बाहर को अणा हबो, ताको हत्या करा जिवो. सही राति रे दुई जण जगी अछंती. ఆ రాత్రి కాపలా ఉన్నప్పటికీ ఇంకా తెల్లారి సమయానికి పేతురుని బయటికి తీసుకొచ్చి చంపాలని ఉద్దేశం ఉంది రాజుకి. आपण माने वाक्य भलो भाबरे जानिछंती. मु सेति पई पूरा वाक्य पद पद पढिबा को चाहुनी. మీరందరూ ఈ యొక్క స్టోరీని మంచిగా తెలుసుకొని ఉన్నారు కాబట్టి ప్రతి పదం నేను చదవడానికి ఇష్టపడట్లేదు. किंतु पांच पद को आमे ध्यान करबा. కానీ 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. अतएव पितर कारागार रे रुद्ध होई रहिले. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం పేతురు చెరసాలలో ఉంచబడెను. అవుతరే పేతురు చెరసాలలో ఉంచబడెను. హల్లెలూయా. पितर कारागार रे रुद्ध होई रहिले, बंद होई के रहिले. పేతురు చెరసాలలో ఉంచబడెను, బంధించబడి ఉంచబడెను. ओडिया रे कोन लिखा छै रुद्ध होई रहिले माने भितरे रहिले. ठीक अछि, किछि रास्ता नहीं, बाहर को आसिया पई किछि रास्ता नहीं. బయటికి రావడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి ఒక జైల్లో చెరసాలలో లోపల ఉంచబడి ఉన్నాడు. पितर कारागार रहिले से बाहरी आसिया पई कोनोसी रास्ता अछि कि? राजा तांको हेरोद राजा रखी अछंती. के ताको वकीलो की जॉर्ज ताको बाहर को आनी पारिबो कि? ఎప్పుడైతే హేరోదు రాజా పేతురుని చెరసాల లోపల ఉంచి ఉన్నారో అక్కడి నుండి బయటకి తేడానికి ఎవరికి ఎటువంటి అంటే అవకాశం లేదు. ఏ లాయర్ కైనా ఎవరికి కూడాను, ఏ అధికారులు కూడాను అటువంటి శక్తి లేదు. सेतले डिस्ट्रिक्ट जॉर्ज हाई कोर्ट सुप्रीम कोर्ट डिस्ट्रिक्ट कोर्ट किछि नाही, सब गोटे कोर्ट थिला.
అప్పుడు ఇటువంటి మనకి ఇప్పుడు ఉన్నట్లుగా లాయర్లు అంటే ఈ కోర్టులు ఇవన్నీ ఉండేది కాదు. ହାଇକୋର୍ଟ ସୁପ୍ରିମକୋର୍ଟ କିଛି ନାହିଁ। ଏଠି ହାରିଗଲେ ଆଉ ଗୋଟେ କୋର୍ଟକୁ ଯିବା, ତାପରେ ଆଉ ଗୋଟେ କୋର୍ଟକୁ ଯିବା, ସେମିତି କିଛି ନାହିଁ। କେବଳ ଗୋଟିଏ କୋର୍ଟ ଥିଲା, ସେଟା ହଉଛି ରାଜା। ରାଜା ଯାହା କହିବ ତାହା କେହି କାଟି ପାରିବେ ନାହିଁ। అంటే ఇప్పట్లాగా లేదండి. అంటే ఈ కేసు ఇక్కడ మనం ఓడిపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ ఒకసారి కేసు పెడదాం, అలాంటిది లేదు. కానీ రాజు ఏది ఆజ్ఞాపిస్తే అది జరిగేది. ସେହିପରି ପିତର କାରାଗାରରେ ରୁଦ୍ଧ ହୋଇ ରହିଲେ, କିନ୍ତୁ ତାଙ୍କ ନିମନ୍ତେ ମଣ୍ଡଳୀ ଦ୍ୱାରା ଏକାଗ୍ର ଭାବରେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ପ୍ରାର୍ଥନା କରାଯାଉଥିଲା। పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ଓଡ଼ିଆରେ କିନ୍ତୁ ବୋଲି ଲେଖାଯାଇଛି, ଇଂଲିଶରେ ବଟ୍ ବୋଲି ଲେଖା ହେଇଛି, ତେଲୁଗୁରେ ଲେଖା ହେଇଛି କି ନାହିଁ ମୁଁ ଜାଣିନି। అతని అయితే కొరకైతే ଦେଖ ମାନେ ପିତର କାରାଗାରରେ ବନ୍ଦ ହେଇଥିଲେ ମାନେ କଣ ହେଇଗଲା, ଫୁଲ ଷ୍ଟପ୍ ପଡିଗଲା। ତାକୁ ଆଉ ମାନେ ମୁକ୍ତ କରିବା ପାଇଁ କାହାର ମଧ୍ୟ ଶକ୍ତି ନାହିଁ, ସାମର୍ଥ୍ୟ ନାହିଁ। ମାତ୍ର ବାକ୍ୟରେ କଣ ହେଇଛି, ପିତର କାରାଗାରରେ ମୁକ୍ତ ହୋଇ ରହିଲେ, ବନ୍ଦ ହେଇ ରହିଲେ। ମାତ୍ର ବାକ୍ୟ କହୁଛି କିନ୍ତୁ ବନ୍ଦ ରହିଲେ ସତ୍ୟ କଥା, ରାଜା ବନ୍ଦ କରିଦେଲେ ସତ୍ୟ କଥା, କିନ୍ତୁ ମଣ୍ଡଳୀ କଣ କରୁଛନ୍ତି, ଏକାଗ୍ର ଭାବରେ పితర నిమంతే ప్రార్థన కరువଛନ୍ତି। ఇక్కడ చూసినట్లయితే పేతురు చెరసాల్లో ఉంచబడెను, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. కానీ సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. মানে কিন্তু কিন্তু କେତେବେଳେ ଲାଗୁଛି, కానీ ఎప్పుడు అండి వస్తుంది ఆ కానీ అన్న మాట? ଯେତେବେଳେ ଆଶା ସରି ଯାଉଛି, ఎప్పుడైతే ఆశ లేనప్పుడు ମାନେ କିନ୍ତୁ ଲାଗୁଛି, କିନ୍ତୁ ମୁଁ ଚେଷ୍ଟା କରିବି, కానీ నేను ప్రయత్నిస్తాను। మరియମ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ଖୋଜିବା ପାଇଁ ଗଲା, మరియమ్మ ఎప్పుడైతే యేసుని వెదకడానికి వెళ్ళిందో, ଜହନ 20:10-11 ଅଛି, ଖୋଲିବା ଦରକାର ନାହିଁ, ବହୁତ ଲେଟ୍ ହବ, ମୁଁ ପଢି ଦଉଛି। ଜହନ 20:10-11, యోహాను 20:10 ପାଦି ପାଦାଖଣ୍ଡୁ ପରେ ଶିଷ୍ୟମାନେ ପୁନର୍ବାର ସେମାନଙ୍କ ଗୃହକୁ ଚାଲିଗଲେ। ଶିଷ୍ୟମାନେ କଣ କଲେ, శిష్యులు ఏం చేశారండి, ଯୀଶୁକୁ ଖୋଜିଲେ ଖୋଜିଲେ ପାଇଲେ କି యేసుని వెతికి వెతికి పొందారండి? ନାଇଁ, ନ ପାଇ ସେମାନେ ତାଙ୍କ ଘରକୁ ଚାଲିଗଲେ। వెతికారు కానీ దొరకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు। କିନ୍ତୁ 11 ପଦରେ କଣ ଲେଖା ହେଇଛି, కానీ 11వ వచనంలో ఏమని రాసిందంటే, କିନ୍ତୁ అయితే ମରିୟମ ରୋଦନ କରୁ କରୁ ବାହାରେ ସମାଧି ନିକଟରେ ଠିଆ ହୋଇ ରହିଲେ। ପୁଣି ରୋଦନ କରୁ କରୁ ସେ ନଈ ପଡ଼ି ସମାଧି ଭିତରକୁ ଚାହିଁଲେ। అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను, ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగను। ମାନେ ଶିଷ୍ୟମାନେ ସବୁ ଚାଲିଗଲେ, శిష్యులందరూ ఇంటికి వెళ్ళిపోయారండి। ଆଉ ତ ଦେଖାଯିବେ ନାହିଁ, ଚାଲ ଯାଇକି ଘରକୁ ଯିବା ବୋଲି ପଳେଇଲେ। ఇంకా యేసయ్య కనబడరనేసి వాళ్ళు వెళ్ళిపోయారు శిష్యులు। ମାନେ ମରିୟମର ପୂର୍ବରୁ କଣ ଲାଗୁଛି, କିନ୍ତୁ మరియం କିନ୍ତୁ ଚାଲି ଯାଉନି। అయితే అని ఇక్కడ వ్రాయబడి ఉంది, మరియమ్మ అయితే ఇంటికి వెళ్ళట్లేదు అని వ్రాయబడి ఉంది। ମାନେ ଆଶା ନାହିଁ, ଆଉ ଦେଖିବାର ଆଶା ନଥିଲେ ମଧ୍ୟ ମରିୟମ କଣ କରୁଛି, ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ଦେଖି ହିଁ ଯିବି ବୋଲି ସେ କିନ୍ତୁ ଲାଗୁଛି, କିନ୍ତୁ ମରିୟମ ଆଗକୁ ଯାଉନାହାନ୍ତି। అయినప్పటికీ కూడాను మరియమ్మ ఇంటికి వెళ్ళట్లేదు, యేసయ్య కనబడకపోయినప్పటికీ కూడా నేను యేసయ్యను ఎలాగైనా చూడాలి అని అక్కడ ఉన్నది। ସେହିପରି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହୁଛି, ଫିଲିପିଓ 4:6 କଣ ଲେଖା ହେଇଛି, କୌଣସି ବିଷୟରେ ଚିନ୍ତିତ ହୁଅ ନାହିଁ। ఏ విషయంలో కూడాను చింతించకండి। ମାତ୍ର କଣ ଲେଖା ହେଇଛି, కానీ ఏమని రాయబడి ఉందండి, କୌଣସି ବିଷୟରେ ଚିନ୍ତିତ ହୁଅ ନାହିଁ, ఏ విషయంలో కూడా చింతించకండి, କିନ୍ତୁ కానీ ସମସ୍ତ ବିଷୟରେ, అన్ని విషయంలో కూడా, କିନ୍ତୁ ସମସ୍ତ ବିଷୟରେ ପ୍ରାର୍ଥନା ଓ ବିନତି ଦ୍ୱାରା ଧନ୍ୟବାଦ ସହ ତୁମମାନଙ୍କର ନିବେଦନ ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଜଣାଅ। చోతో దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి। କହିବାର ଉଦ୍ଦେଶ୍ୟ ହେଲା, నేను చెప్పే ఉద్దేశం ఇదండి, କିନ୍ତୁ ଯୋଉ ଗାନି ବୋଲି ଲାଗିଛି, ମାନେ ସମସ୍ତେ ଚାଲିଗଲେ କିନ୍ତୁ ମରିୟମ ଯାଉନି, କିନ୍ତୁ ସେ ଠିଆ ହେଇଛି। ଆଉ ଭିତରକୁ କାରାଗାରରେ ରଖାଗଲା, କିନ୍ତୁ ମଣ୍ଡଳୀ ତାଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ
ଆରମ୍ଭ କରିଦଉଛନ୍ତି। ఇక్కడ వ్రాయబడిందండి, మరియమ్మ అంటే శిష్యులు ఇంటికి వెళ్ళిపోయారు, యేసయ్యను వెతికి వెళ్ళిపోయారు. కానీ మరియమ్మ వెళ్ళలేదు. కానీ అని ఉంది, అయితే అని ఉంది అని మన తెలుగులో అలాగుంది. కానీ వారు వెళ్ళలేదు. ఇక్కడ కూడాను మన పేతుర్ని జైల్లో పెట్టినప్పటికి కూడాను సంఘం అయితే విసిగిపోక అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ରାଜା ଜଣକୁ ଜେଲ କଲେ କିଏ ମଧ୍ୟ ମୁକ୍ତ କରିପାରିବ କି? କେହି ମଧ୍ୟ ପାରିବେ ନାହିଁ। రాజు ఒక వ్యక్తికి బంధిస్తే ఎవరు కూడాను విడిపించలేరు. କେହି ପାରିବେ କି? ఎవరైనా అది విడిపించగలరండి? ପ୍ରକୃତରେ କେହି ମଧ୍ୟ ପାରିବେ ନାହିଁ। నిజంగా చూసినట్లయితే ఎవరు కూడా వాళ్ళని విడిపించలేరు. କିନ୍ତୁ ଜଣେ ପାରିବେ। అని ఒక వ్యక్తి చేయగలడండి. ରାଜା ମାନଙ୍କର ରାଜା ତାଙ୍କୁ ମୁକ୍ତ କରିପାରିବେ। రాజులకు రాజు దేవుడైన యేసు ప్రభు విడుదల చేయగలడు. ତୁମେ ରାଜା ସିନା ଗୋଟେ ରାଜା ସିନା ବନ୍ଦ କରି ରଖିଛି, ଭିତରକୁ ବନ୍ଦ କରି ରଖିଛି। ଆମେ ରାଜା ମାନଙ୍କର ରାଜା ନିକଟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। ସେଇ ରାଜା ମାନଙ୍କର ରାଜା ଭିତରକୁ କଣ କରିପାରିବେ? ମୁକ୍ତ କରିପାରିବେ ବୋଲି ମଣ୍ଡଳୀ କଣ କରୁଅଛି? ପ୍ରାର୍ଥନାରେ ଲାଗି ରହୁଅଛି। సంఘం అనుకున్నారండి, రాజు కదా మన పేతుల్ని బంధించి ఉంచారు, కానీ రాజులకు రాజైన మన యేసయ్య విడిపించగలడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామని వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. మండలి ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବ ପୃଥିବୀ ଓଲଟ ପାଲଟ ହେଇଯିବ। సంఘం ఎప్పుడైతేనండి ప్రార్థన చేస్తారో ఈ యొక్క లోకము ఇటువట అయిపోతుంది అనమాట. మండలి ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବ ପରମେଶ୍ୱର ତାଙ୍କର ଦୂତ ପଠାଇ ତାଙ୍କର ଲୋକମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବେ। సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాదో దేవుడు తన దూతలను పంపి సహాయం చేస్తారు. ଆଜି ଆପଣ ମାନେ ଉପବାସରେ ଅଛନ୍ତି, ଆପଣ ମାନେ ଯୋଉ ପ୍ରାର୍ଥନା କରିବେ ସେଇ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ମହାନ ମହାନ କାର୍ଯ୍ୟ ହେବ। ఈ రోజు సంఘములో ఇప్పుడు మన సంఘములో చేసినటువంటి ప్రతి ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అనేక ఆత్మ గుడిక ప్రభుଙ୍କ ప్రతి ఫెరిବେ। అనేక నశించిపోతున్న ఆత్మలు దేవుని వైపు తిరుగుతాదండి. అనేక లోకర బంధన ఛిండిଯିବ। అనేకమైనటువంటి బంధకాలు తెగిపోతాయి. అనేక దుష్ట శైతానର బంధన ఛిండిଯିବ। అనేక చీకటి శక్తులు తెగిపోతాయి. ଆମେ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଯାହା ମାଗିବା ପାଇପାରିବା। మనం యేసు నామములో ఏది అడుగుతామో అది పొందుకుంటాం. କାରଣ ଆମେ ଜଣେ ନାହିଁ, ଆମ ସହିତ ప్రభు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଛନ୍ତି। మనం ఒక్కరము కాదండి, మనతో పాటు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా। ସେ మండଳିకి ଅଧିକାର ଦେଇଅଛନ୍ତି। అది యేసయ్య సంఘానికి ఒక అధికారం ఇచ్చాడు. నరకర బల ତୁମକୁ పరాజయ କରିପାରିବ ନାହିଁ। పాతాళ లోకం యొక్క శక్తి అది ఎదుట నిలవలేరని చెప్తున్నారు. జగతర శక్తి ତୁମକୁ పరాజయ କରିପାରିବ ନାହିଁ। లోకంలోని శక్తులు మీకు ఓడిపోనివ్వదండి. జడ బడ రాజాର ଯାହା କିଛି ఆదేଶ ମଧ୍ୟ ତୁମକୁ କିଛି କରିପାରିବ ନାହିଁ। రాజు యొక్క ఎటువంటి ఆజ్ఞ అయినా సరే మీకు ఏది కూడా చేయలేరు. హల్లెలూయా హల్లెలూయా। ଆଜି ସେଇ మండଳିର ପ୍ରାର୍ଥନା పరమేశ్వర ଚାହୁଁଛନ୍ତି। అదే విషయం సంఘము తాలూకా ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ଆମ ମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ପରମେଶ୍ୱର ଚାହୁଁଛନ୍ତି। ఈ రోజు మన అందరి యొక్క ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ତମେ ସାନ ପିଲାମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ ପରମେଶ୍ୱର ଚାହୁଁଛନ୍ତି। చిన్న చిన్న పిల్లల యొక్క ప్రార్థన కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ମା ମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ପରମେଶ୍ୱର ଚାହୁଁଛନ୍ତି। తల్లుల ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ପିତର କାରାଗାରରେ ଥିଲେ ସତ କଥା, పేతురు అంటే జైల్లో ఉన్నాడు నిజమే, కానీ କିନ୍ତୁ ତାଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ଗୋଟେ ମଣ୍ଡଳୀ ଥିଲା। అతని కోసం ప్రార్థన చేసేటటువంటి సంఘం ఒకటి ఉన్నాం. ଆଉ ପିତର କାରାଗାର ମଧ୍ୟରେ ଶୋଇଥିଲେ। పేతురు చెరసాలలో నిద్రించుచుండెనని వ్రాయబడి ఉంది. କାରଣ ତାଙ୍କ ନିମନ୍ତେ ଚେତା ରହିକି ପ୍ରାର୍ଥନା କରିବା ଗୋଟେ ମଣ୍ଡଳୀ ଥିଲା। మేలుకొని ఉండి ప్రార్థన చేసేటటువంటి సంఘం ఒకటి ఉన్న పేతురు కొరకు. ହେଲେ ସେଇ ମଣ୍ଡଳୀ అయితే అదే సంఘము କିପରି ଭାବରେ ପ୍ରାର୍ଥନା କଲେ? ఎటు రీతిగా వాళ్ళు ప్రార్థన చేశారంటే, ପରମେଶ୍ୱର କାହିଁକି ଶୁଣିଲେ? దేవుడు ఎందుకు విన్నాడంటే ପରମେଶ୍ୱର ତାଙ୍କର ଦୂତଙ୍କୁ ପଠାଇ ପିତରକୁ ବାହାର କରି ଆଣିଲେ। యేసయ్య పేతురుని పంపించి చెరసాల నుండి పేతురుని రప్పించారు, దూతలను పంపి. ଆଜି ମଧ୍ୟ ତାଙ୍କର ଦୂତଙ୍କୁ ପଠାଇ ପରମେଶ୍ୱର ଅନେକ ଲୋକର ବନ୍ଧନ ଛିଣ୍ଡେଇ ଦେଇ ପାରିବେ। ఈ రోజు కూడా యేసయ్య తన దూతలను పంపి బంధకాల్లో ఉన్నటువంటి వారందరినీ విడిపిస్తాడు. ଆମର ଯୋଉ ଲୋକମାନେ ବନ୍ଧନରେ ଅଛନ୍ତି, ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି, ସେହି ବନ୍ଧନ ପ୍ରଥମରେ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଛିଣ୍ଡିଯିବ। మన యొక్క కుటుంబంలో ఎవరైతే అపవాది చేత బంధింపబడి ఉన్నారో ఆ యొక్క బంధకాన్ని ఈ రోజు దేవుడు తెంపబోతున్నాడు. ଆଜି ମଧ୍ୟ ପରମେଶ୍ୱର ତାଙ୍କର ଦୂତଙ୍କୁ ପଠାଇ
ବନ୍ଧନ ଛିଣ୍ଡାଇ ଅନେକଙ୍କୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ତାଙ୍କର ସାମର୍ଥ୍ୟ ରହିଅଛି। ఈ రోజు కూడాను దేవుడు తన దూతలను పంపి మనలో ఉన్నటువంటి బంధకాలు, మన కుటుంబంలో పాపం చేత శాపం చేత బంధింపబడినటువంటి వారి యొక్క బంధాలు తంపడానికి దేవుడు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు। କାରଣ ସେ କାଲି ଆଜି ସର୍ବଦା ସମାନ ଅଟନ୍ତି। దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు।